ఇలా పైకెత్తినటువంటి పడగని కిందనే ఉన్నటువంటి పాదానికి కొట్టకుండా వింపి అది వెళ్ళిపోవాలి అంటే పరమేశ్వరుడి ఆజ్ఞ ఒక్కటే కాపాడు. ఆపద దేని వలన వస్తుంది? ఆపద గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన వస్తుంది. కర్మ ఏం చేశామో మనకేం తెలుసు? ఏ కర్మ చేసి ఉన్నానో నాకేం తెలుసు? ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటా, కానీ దుఃఖం ఎందుకు వస్తుంది? ఏదో ఉంది గత జన్మలో చేసిన కర్మ, ఆ కర్మ ఫలితాన్ని ఇస్తోంది. గత జన్మలలో చేసినటువంటి పాప పుణ్యములను తన దృష్టిలో పెట్టుకుని వాటికి ఫలితములు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పరమాత్మకి సమస్త లోకము పరతంత్రులు తప్ప ఈశ్వరుడు మన ముందుకి వచ్చి ఎదురుగుండా నిలబడి, గత జన్మలో నువ్వు ఫలానా పాపం చేశావు కాబట్టి రేపు పొద్దున్న నీకు ఈ ఫలితం ఇస్తానని, కానీ నువ్వు గత జన్మలో చేసిన ఈ పుణ్యం ఉంది కాబట్టి నీకు ఎల్లుండి ఈ సుఖాన్ని ఇస్తానని కానీ చెప్పి ఇవ్వడు. వెనక ఉంటాడు.